కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను విడచిపోలేదయ్యా. నీ కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను మరచిపోలేదయ్యా. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన సమయంలో ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన కృపను బట్టి కనికరాన్ని బట్టి మనలను కాపాడిన దాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకోకుండానట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవక్తనను యుద్ధ సన్నదులై నిలుచుటకు క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. ఈ రోజున చాలామందికి బుద్ధి లేదు. చాలామందికి ఏం లేదు? బుద్ధి లేదు. బుద్ధి లేనటువంటి వ్యక్తి రకరకాలుగా తిరుగుతాడు. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. ఈ రోజున దేవుని పిల్లలుగా బుద్ధిమంతులై ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి ఈ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కృప ఎక్కడి నుంచి మనకు కలుగుద్ది? అది దేవుని వల్లనే. దేవుడే చేయగలడు. ఆయన ఎప్పుడైతే ఈ రోజున బుద్ధి కోసం బుద్ధి లేకుండా మనుషులు బ్రతికేస్తున్నారో, అలాంటి మనుషులతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం తెచ్చుకోవాలి. ఆయనలోనే సర్వ సంపదలు ఉన్నాయి. సర్వ సంపదలు, ఏ లోటు లేదు. ఈ రోజున నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కొరకు, ఒక ఉద్దేశం కొరకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎందుకంటే ఆయనకి నువ్వు కావాలి. ఆయన మాటను వినాలి. ఆయన ఏది చెబితే అది చేయాలి నువ్వు. అందుకే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక నీ విషయంలో నెరవేరడానికి దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఒక ఉన్నతమైన దీవెనను,
ఒక ఉన్నతమైనటువంటి కృపను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈ సమయంలో సర్వ సంపదలు, బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు యేసయ్యలోనే ఉన్నాయి. చూడండి, దేవుడు అంటాడు, వాక్యం అంటుంది, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకోకుండానట్లుగా ఈ సంగతిని చెప్పుచున్నాను. అంటే ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మల్ని లోపరుచుకుంటాడేమో, ఎవడైనా చక్కని మాటలు చెప్పి ఈ మార్గాన్ని నుండి మిమ్మలను తొలగించేటట్లు చేస్తాడేమో. కనుక మీరు చేయవలసిన పని ఏంటంటే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఇవ్వాలి. నీకు అడగడం రాక, పొందుకోవడం రాక, నీ జీవితంలో ఏది సంభవిస్తుంది అని. కాబట్టి దేవుడేమన్నాడు తెలుసా? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనకే, ఆయనలోనే ఉన్నాయి. కాబట్టి ఈ రోజున అనేక మంది జీవితాలలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళ స్వచిత్తాన్ని ఆధారం చేసుకుని సొంత చిత్తానికి లోబడి బ్రతుకుతున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు, నేను శరీర విషయములో దూరముగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవక్తనను, చూడండి, యోగ్యమైన ప్రవక్తన విషయంలో యుద్ధ సన్నదులై నిలుచుటకు క్రీస్తునందలి విశ్వాసమున చూచి ఆనందించుచున్నావు. ఈ రోజున నీ విశ్వాసాన్ని, నీ భక్తిని, నీ జీవితాన్ని చూసుకుని కలవరపడిపోతూ కన్నీళ్ళతో ఉన్నవేమో. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయననే దొరుకుతాయి. బుద్ధి జ్ఞానముల ఆశీర్వాదము నీ జీవితంలో దేవుడు ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి వింటున్న వాక్యాన్ని బట్టి మీ జీవితాలలో మిమ్మల్ని మీరు సరిచేసుకుని క్రీస్తు కొరకు నిలిస్తే గనుక దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యమైన ఉన్నతమైన దీవెన నీ జీవితంలో ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కృప వెంబడి కృపతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఈ సమయంలో వింటున్న వాక్యాన్ని బట్టి మీ హృదయాలు ఏ పరిస్థితులకు వెళ్ళిపోయావో అవి మరలా తిరిగి క్రీస్తును కలిగిన వారై ఆయన సన్నిధి ప్రసన్నత మీరు అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఈ సమయంలో మన ఆత్మీయ జీవితానికి విడుదలకు దేవుడు కారణమై ఉన్నాడు. కాబట్టి ఇంకా ఎంతకాలం ఈ లోకంలో పాపంలో, శాపంలో, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి దేవుని వైపు చూడు, దేవుని కార్యాల వైపు చూడు. దేవుడి బ్రతుకులో అద్భుతం చేయబోతున్నాడు ఆయన. కాబట్టి ఈ సమయంలో మరి బుద్ధి, జ్ఞానము, సర్వ సంపద ఆయనలోనే ఉన్నాయి కనుక ఆయన కొరకు జీవించి ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, కృపగల యేసు నీకు వందనాలు. దేవా, ఈ సమయంలో నీ కాపుదల, నీ కరుణ, నీ కనికరము, నీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేయండి. విన్న వాక్యాన్ని బట్టి హృదయాల జీవితాల్లో తెరపడబడినట్లు నీ కృపా, నీ కనికరంతో నింపమని సమస్తాన్ని చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.